మొత్తం తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం చదువు కోసం అత్యంత తక్కువగా ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏ రాష్ట్రం? ఓన్లీ తెలంగాణ చదువుకు చాలా తక్కువగా ఖర్చు పెడతా ఉన్నటువంటి రాష్ట్రం. మరి ఉచిత పథకాలకు ఎక్కువ ఖర్చు పెడుతుంది ఎందుకు ప్రభుత్వం? ఉచిత పథకాలకు ఎందుకు పెడుతుందంటే మీ అమ్మా నాన్నల ఓట్లు కావాలి కాబట్టి, మీ జీవితం వద్దు కాబట్టి, మీ జీవితానికి ప్రభుత్వానికి సంబంధం లేకుంటుంది. అందుకోసం మీ స్కాలర్షిప్లు ఇస్తలేదు. మీకు స్కాలర్షిప్లు ఇస్తే మీరు చక్కగా చదువుకుంటే రేపు పొద్దున ఏదైతారు? మీరు ప్రశ్నిస్తారు. మీకు నాలెడ్జ్ వస్తే మీరు ప్రశ్నిస్తారు, మీరు గల్లా పడతారు. తమిళనాడులో ఉన్నటువంటి యూత్ అంతా ఏం చేసిందంటే వాళ్ళ అమ్మ నాయన ద్వారా ఓటు మార్పించి విజయ్ చేయించారు కదా. మొన్న బడ్జెట్ పెట్టిండు విజయ్. భారతదేశంలో అత్యధికంగా విద్య కోసం ఖర్చు పెడుతున్న రాష్ట్రాల జాబితాలోకి ఒక దెబ్బ విజయ్ సంతకం తీసుకొచ్చి పెట్టించారు. ఏం జరిగింది? పిల్లల్లో వచ్చినటువంటి మార్పు అక్కడ 9.5%. తమిళనాడులో 9.5% ఎడ్యుకేషన్ బడ్జెట్ అక్కడ పెట్టాడు విజయ్. ఒకవేళ విజయ్ రాకుండా మీ తల్లిదండ్రులు డబ్బులు తీసుకునేటువంటి పార్టీకి ఓటేస్తే వచ్చేది అక్కడ సాధ్యం కాదు. మీకు విషయం తెలుసా? మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి జనాభా కంటే 90 దేశాల్లో ఉన్నటువంటి జనాభా కంటే భారతదేశంలో నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువ, వీళ్ళే ఎక్కువ. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మార్చుకునేటువంటి సమయం ఆసన్నమైంది. జార్ఖండ్ లో కొద్దిసేపటి కింద ఒక వీడియో ఉంది, ఆ వీడియో ప్లే చేస్తే బాగుంటుందేమో. జార్ఖండ్ లో ఏం చేసి తెలుసా? స్టూడెంట్స్ అందరు కలిసి అక్కడ పేపర్ లీక్ అయిందని చెప్పి కింద ఛాంబర్ లో కూర్చుంటే అక్కడికి వీసీ వస్తే వీసీకి వార్నింగ్ ఇచ్చి కింద కూర్చోని చెప్పింది. యూత్ కింద కూర్చోమంటే ఒక్క దెబ్బ కింద కూర్చొని క్షమాపణ చెప్పిండు యూనివర్సిటీ వీసీ. అది స్టూడెంట్ పవర్, అది జడ్జి పవర్. మరి ఈ పవర్ ని మన ఫ్యూచర్ మార్చుకోవడం కోసం మనం జడ్జి మూవ్మెంట్ గా మారాలంటే మనమందరం కూడా యూత్ తల్లిదండ్రులు ఆలోచిస్తున్న దానికంటే భిన్నంగా ఆలోచించి బయటికి రావాలి. అక్కడ ఒక బీహార్ మంత్రి, బీజేపీ మంత్రి బిడ్డ జంతర్ మంతర్ దగ్గరికి వచ్చి మా నాన్న బీజేపీ పార్టీ మంత్రి అయినా సరే నేను జడ్జి, నేను యూత్ కే సపోర్ట్ చేస్తా అని చెప్పి జంతర్ మంతర్ కూడా సపోర్ట్ చేసింది. ఇవాళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఏమంటున్నాడు? యూత్ చేస్తుంది కరెక్టే అంటున్నాడు, యువత చేస్తుంది కరెక్టే అని చెప్తా ఉన్నాడు. ఎందుకు? వాళ్ళలో మార్పు వచ్చింది. యూత్ దగ్గర, జడ్జి దగ్గర ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాల్సిందే. అది తప్పదు. ఈ దేశంలో యువతనే పాలిటిక్స్ డిసైడ్ చేస్తుంది, యువతనే ఏం కావాలో ఈ దేశానికి డిసైడ్ చేస్తుంది, తనకేం కావాలో నిర్వహించుకుంటది. మరి అటువంటి యువత ఈ వరంగల్లో కూడా ఉన్నది కదా, మనమే కదా. మనమంతా జడ్జి మూవ్మెంట్ లోకి డిఫరెంట్ గా ఆలోచించి వద్దామా? జడ్జి మూవ్మెంట్ స్టార్ట్ చేద్దామా? చేయలేవటండి, రెండు చేతులు ఏమో చెప్పండి. స్టార్ట్ చేద్దామా? జడ్జి మూవ్మెంట్ స్టార్ట్ చేద్దామా? థ్యాంక్ యూ. అలాగే మీకు ఆర్థికంగా, విద్యాపరంగా వెనకబడినటువంటి వాళ్లకు ప్రత్యేక రిజర్వేషన్ అని ఉంటుంది. నువ్వు చెప్పింది చాలా మంచి క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే సపోజ్ ఒక చోట, ఇప్పుడు మీ ఊరు ఉందమ్మా, మీ ఊర్లో నుంచి నువ్వు అత్తగారింటికి పోతావు, పెళ్ళైన తర్వాత మీ ఇంటికాడ ఉన్న అమ్మా నాన్నను వదిలేస్తావు, అక్కా చెల్లెలను వదిలేస్తావు, ఆస్తులను, బావులను, అన్నాదమ్ములను, చుట్టాలను అందరూ వదిలేస్తావు. కానీ నీ అత్తగారింటికి ఏం తీసుకొని పోతావు? కులాన్ని తీసుకొని పోతావు. ఓకే, హైదరాబాద్ పోయినా కులాన్ని తీసుకొని పోతావు, అమెరికా పోయినా కులాన్ని తీసుకోబోతావు. ఈ భారతదేశం బార్డర్ దాటి అసలు కులం లేదు ఇక ప్రపంచంలో ఎక్కడ. ఇక్కడే ఎందుకుంది కులము అంటే, కులం అనేటువంటి కుంపట్లో మనల్ని ఇరికించి వేల సంవత్సరాల నుంచి
బొట్టు చాకరీ చేయించి బతుకుతా ఉన్నారు ఈ కులం ఆధారంగానే. ఇప్పుడు ఏమంటా ఉన్నారు చాలా మంది, రిజర్వేషన్ తీసేయాలి, రిజర్వేషన్ తీసేయాలి. రిజర్వేషన్ కంటే ముందు కులాన్ని తీసేయాలి. ఇది తీర్మానం చెప్తున్నటువంటి మాట. రిజర్వేషన్ కంటే ముందు కులాన్ని తీసేయాలి. సపోజ్ ఒక చోట జరిగిన నాకు ఎక్స్పీరియన్స్ చెప్తా. ఒక ఆయన అన్నాడు, మల్లన్న నువ్వు పోరాడుతున్నావు, నువ్వు బీసీలకు అధికారం కావాలంటా ఉన్నావు, ఇప్పుడు మేము అంటున్నామా మీకు అని అంటే అవును అన్నా. ఆయన పేరు సురేందర్ రెడ్డి. ఇప్పుడు మీకు అభ్యంతరం లేకపోతే కులాన్ని తీసేయమంటున్నావు కదా, ఆ రెడ్డి అనే పేరు మీద అది తీసేసుకుంటాం పక్క నుంచి అన్నాడు. అంటే నేనేం చెప్పినా అది తీసేసుకోవాల్సిన పని లేదు, అది ఉంచుకో, కానీ నీ ఆస్తి నా ఆస్తి ఒక దగ్గర శీర్షాలు తీసుకున్నామని చెప్పినాడు. నో అంటుడు, నో అంటుడు. ఎందుకు? అక్కడే ఉంది అసలు కథ. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు. 100 సీట్లు ఉంటే ఈ 100 సీట్లు 50 సీట్లు కరెక్ట్ గా టాలెంట్ ఉన్న వాళ్ళకి దక్కాలి. రిజర్వేషన్ కూడా ఎన్ని రోజులు ఉండాలని చెప్పిండు అంబేద్కర్? 10 సంవత్సరాలు ఉండాలని చెప్పిండు. కానీ ఈ రాజకీయ నాయకులు ఏం చేసిరంటే ఇంకా 5 ఏళ్ళు, ఇంకా 5 ఏళ్ళు, ఇంకా 5 ఏళ్ళు, ఇంకా 5 ఏళ్ళు పొడిగించుకుంటా ఇప్పుడు 78 సంవత్సరాల దాకా 70 సంవత్సరాల నుంచి రిజర్వేషన్ తీసుకొస్తా ఉన్నారు. ఇది రాజకీయ నాయకులు చేయాల్సినటువంటి పని. కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? అంత ఈ దోపిడీదారులు కాబట్టి ఈ పని చేయరు. మనందరం కూడా, మన పిల్లలందరూ కూడా సమానంగా చదువుకొని సమానంగా బ్రతకాలంటే మనలో రాజకీయ మార్పు రావాలి. చాలా గుడ్ క్వశ్చన్ అమ్మా. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక మాట చెప్పింది, బీజేపీ ఒక మాట చెప్పింది, బీఆర్ఎస్ ఒక మాట చెప్పింది. మరి ఈ జెన్జీ పార్టీ, ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తే మీరు ఏం చేస్తారని అడుగుతా ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను ప్రజలను పెన్షన్లు ఇస్తాను చెప్ప ప్రజలకి, మీకు మిమ్మల్ని ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఎంటర్ప్రెన్యూర్ లాగా తయారు చేయాలనుకుంటా ఉన్నాము. మీరే కంపెనీ ఓనర్లను తయారు చేయాలనుకుంటాము. కూతురు పెట్టి సాధన కోసం ఉండదు ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎకానమీని డెవలప్ చేయాలి. ప్రతి మనిషి దగ్గర శక్తి ఉంటుంది, ఆ శక్తికి కొంత ఆర్థిక తోడ్పాటును అందించాలి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏం చెప్తా ఉన్నాయి? అమ్మా నేను ఒకటి చెప్తా ఉన్నా, ఒక తండ్రి నెలకు 10,000 సంపాదిస్తాడు, ఏడాదికి 1,20,000 సంపాదిస్తాడు. ఏడాదికి 1,20,000 సంపాదించేటువంటి తండ్రి 2 పిల్లలకు ఫీజుల కోసం 50,000 ఖర్చు పెడతాడు. అలాగే ఎప్పుడైనా హాస్పిటలైజ్ అయితే ఒక 50,000 ఖర్చు అవుతుంది. తన ఇంటికి రాయి, తన సామాను, లేకపోతే తన ఏవి ఇంట్లో ఉండేటువంటి వస్తువులు, బియ్యం, ఉప్పు, పప్పు ఇవన్నీ ఉంటాయి కదా, వీటికి సరిపోదు కదా. మరి నేనేం చేస్తా అంటే, నువ్వు దేనికి ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నావు? హెల్త్ కు, ఎడ్యుకేషన్ కి ఖర్చు పెడతా ఉన్నావు కదా, ఆ రెండింటిని నేను ఫ్రీ ఇస్తా. ఆ రెండింటిని క్వాలిటీతో ఫ్రీగా ఇస్తా. అంతకు మించింది ఈ రాష్ట్రంలో ఎవ్వరంగా ఇంకా, అవునా? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్తే ఏ బాధ లేదు. రిజిస్టర్ గారు, నేను తీర్మానం వలన ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాను. నమస్కారం. ఈ కాకతీయ యూనివర్సిటీలో లైబ్రరీ 24 అవర్స్ ఎందుకు ఉంటలేదండి? ఎయిట్ టు 12 ఎందుకు? మీకేమైనా ఇబ్బంది అవుతుందా 24 గంటలు ఉంటే? ఒకవేళ అది నిజంగా 24 గంటలు నడిస్తే ఇబ్బంది అవుతుంది అనుకుంటే మీరు ఫెయిల్ అయినట్టు కదా. 24 గంటలు నడిపిస్తామని హామీ ఇచ్చినారు. ఎయిట్ టు 12 వరకు పెట్టినావా? ఒక్క నిమిషం లైన్లో ఉండండి. 8 to 12 ఉందా? 8 to 8 ఉందట. 8 to 12 పెట్టండి. ఇప్పుడు 8 to నేనేమంటున్నా, మీరు 8 to 12 నడిపించండి. పిల్లలే నా ముందు ఉండి చెప్తా ఉన్నారు నడుస్తా లేదని చెప్పి. సరే, నేనే ఒకరోజు సడన్గా వస్తా, అప్పుడు చూద్దాం. రైట్.
థ్యాంక్ యూ. అలాగే ఇంకోటి, ఆడపిల్లలకు బస్సు పెట్టమంటే 30 తారీఖు నుంచి ఓపెన్ అవుతుందని నాకు ముచ్చట చెప్పారు. ఇప్పటిదాకా కాలేదు కదా. ఎన్ని రోజులు వస్తుంది ఇంకా? బస్సు వచ్చే వరకు రిజిస్టర్ గారు, ఆ బస్సు వచ్చే వరకు మీరు జీతం తీసుకోవడం మానేయండి.